హోలీ అంటే మనకి గుర్తొచ్చేది రంగులు, సంతోషం కదా. కాని మనం జరుపుకునే ఈ పండుగ వెనుక అస్సలు మనకి తెలియని ఓ పెద్ద రహస్యం దాగుంది. ఈరోజు మనం ఆ రంగుల వెనుక ఉన్న అసలైన కథేంటో చూడబోతున్నాం. హోలీ కథ అసలు ఎక్కడ మొదలైందనుకుంటున్నారు? ఓ రాక్షసుడి కథతో కాదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీని అసలు మూలం స్వర్గంలో మొదలైన ఒక శాపం. అవును, ఒక శాపంతో మొదలవుతుంది. ఇంతకీ ఏంటా శాపం? దాని వెనుక ఉన్న మర్మమేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం ఈ రంగుల పండుగ వెనుక దాగి ఉన్న ఒక మరచిపోయిన పురాణగాథను వెలికి తీయబోతున్నాం. మనం రెగ్యులర్గా వినే కథకు దీనికి అస్సలు సంబంధముండదు. ఇందులో చాలా ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి. సరే, ఇక అస్సలు కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో విలనెవరు? హిరణ్యకశిపుడు. కాని అతను కేవలం ఒక దుష్ట రాక్షసుడు మాత్రమే కాదు. అతని పుట్టుక వెనుకే ఒక పెద్ద దైవిక రహస్యముంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అస్సల కథ మొదలయ్యేది వైకుంఠంలో. అక్కడ మహావిష్ణువుకి ఇద్దరు అత్యంత నమ్మకమైన ద్వారపాలకులుండేవారు. వాళ్లే జయ, విజయ. వాళ్లు మామూలువాళ్లు కాదు. ఎన్నో ఏళ్లుగా విష్ణువు ద్వారానికి కాపలా కాస్తున్న దైవస్వరూపులు. అయితే ఒకరోజు ఏమైందంటే, సనత్కుమారులు అని నలుగురు మహారుషులు విష్ణువు దర్శనానికొచ్చారు. చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉంటారుగాని వాళ్ల తపశ్శక్తి అపారం. కాని జయవిజయులు వాళ్లని చూసి అహంకారంతో అడ్డుకున్నారు. అంతే, ఆ ఋషులకు విపరీతమైన కోపమొచ్చింది. వెంటనే వాళ్లని శపించారు, భూమిమీద విష్ణువుకు శత్రువులుగా 3 సార్లు పుట్టమని. కాని ఆ శాపంలోనే ఒక దారికూడా చూపించారు. ప్రతి జన్మలోనూ విష్ణువు చేతిలోనే మరణిస్తే వాళ్ల ఆత్మలు మళ్లీ వైకుంఠానికి తిరిగి వస్తాయని చెప్పారు. చూసారా, ఆ శాపం వల్లే ద్వారపాలకుడైన విజయుడు భూమిమీద హిరణ్యకశిపుడిగా పుట్టాడు. స్వర్గం నుంచి తనను వెలివేశారన్న కోపంతో పగతో రగిలిపోయాడు. ప్రతీకారం కోసం, ఎవ్వరూ ఊహించలేని అసాధారణమైన శక్తి కోసం తపస్సు మొదలుపెట్టాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి చాలా తెలివైన వరాన్ని అడిగాడు. ఆ వరమేంటంటే, అతన్ని ఎవరూ చంపలేకుండా ఉండాలి. దాదాపుగా అమరత్వమన్మాట. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ సరే అని ఆ వరాన్ని ఇచ్చేశాడు. చూడండి, అతనడిగిన కండీషన్స్ ఎంత పక్కాగా ఉన్నాయో. మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, ఆయుధంతో చావకూడదు, మంత్రంతో చావకూడదు, పగలూ కాదు, రాత్రీ కాదు, ఇంట్లోనూ కాదు, బయటా కాదు, ఆఖరికి భూమిమీద, గాలిలో, నీటిలో కూడా తనకు మరణముండకూడదు. ఇంకా తనకు చావు ఎలా వస్తుంది? ఇక తనకు మరణమే లేదని ఫిక్స్ అయిపోయాడు. ఇక వరగర్వంతో హిరణ్యకశిపుడు తనని తానే దేవుణ్ణని ప్రకటించేసుకున్నాడు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు విష్ణువుకు పరమభక్తుడు. ఇంకేముంది, తండ్రి అహంకారానికి, కొడుకు భక్తికి మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. ఆ కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలుసా? మొదట ఎత్తైన కొండమీద నుంచి కిందికి తోసేశాడు. కాని ఆ మహావిష్ణువు అడ్డుపడి ఆ పిల్లాడ్ని ఒక పువ్వులా కిందికి దించాడు. తర్వాత విషం తాగమని బలవంతం చేశారు. కాని ఆ విషం కాస్త తీయటి పాలుగా మారిపోయింది. ఇలా అతను పన్నిన ప్రతి ప్రాణాంతకమైన పన్నాగం దేవుడి దయవల్ల ఫెయిలైపోయింది. ఇక చివరి ప్రయత్నంగా తన చెల్లెలైన హోలిక సహాయం తీసుకున్నాడు. ప్రహ్లాదుణ్ణి ఆమెతో పాటు మంటల్లోకి నెట్టారు. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. అసలు ఎవరి హోళిక? ఆమె దగ్గర ఒక స్పెషల్ పవరుంది. అదేంటంటే, ఆమె దగ్గరున్న ఒక శాలువ ఆమెని అగ్ని నుంచి కాపాడుతుంది. అయితే ఆ పవర్కి ఒక రూలుంది. దాన్ని కేవలం మంచి పనులకే వాడాలి. కాని హోలిక ప్రహ్లాదుడిని చంపాలనే చెడు ఉద్దేశంతో మంటల్లోకి వెళ్ళింది. ఇంకేముంది, ఆ వరం రివర్స్ అయింది. ఆ మాయాశాలువ ఆమె దగ్గర్నుంచి ఎగిరి వచ్చి ప్రహ్లాదుడిని కాపాడింది. పాపం, హోలిక మాత్రం ఆ మంటల్లో కాలి బూడిదైపోయింది. అందుకే చెడుమీద మంచి గెలిచిన దానికి గుర్తుగా మనం హోలికా దహన్ జరుపుకుంటాం. ప్రహ్లాదుడు మంటల నుంచి కూడా బతికి బయటపడతంతో హిరణ్యకశిపుడి కోపానికి ఇక హద్దుల్లేకుండా పోయాయి. ఇక క్లైమాక్స్ మొదలవ్వబోతోంది. హిరణ్యకశిపుడు అహంకారంతో ప్రహ్లాదుణ్ణి సవాలు చేశాడు. ఏడి నీ విష్ణువు? సర్వాంతర్యామి అంటావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా? ఉంటే బయటకు రమ్మను అని అరుస్తూ తన గదతో
ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బే అతని అంతానికి నాంది పలికింది. ఆ స్తంభం బద్దలై అందులోనుంచి నరసింహస్వామి బయటకొచ్చాడు. సగం మనిషి, సగం సింహం రూపం. ఇక చూడండి, హిరణ్యకశిపుడు అడిగిన ప్రతి కండీషన్ని నరసింహుడు ఎంత అద్భుతంగా బ్రేక్ చేశాడో. పగలూ కాదు, రాత్రి కాదు, సరిగ్గా సంధ్యా సమయంలో, ఇంట్లోనూ కాదు, బయట కాదు, ఇంటి గడపమీద, భూమిమీద, గాలిలో, నీట్లో కాదు, తన ఒడిలో పెట్టుకుని, ఆయుధంతో కాదు, మంత్రంతో కాదు, తన పదునైన గోళ్లతో అతన్ని సంహరించాడు. చూశారా, వరంలోని ప్రతి ఒక్క లొసుగును ఎంత దైవికమైన ఖచ్చితత్వంతో ఛేదించాలో. ఇది కేవలం ఒక రాక్షసుడిని చంపడం కాదు, ఒక కష్టమైన పజిల్కి దేవుడిచ్చిన పర్ఫెక్ట్ సొల్యూషన్. ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అస్సలైన, అత్యంత లోతైన రహస్యం ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఈ మొత్తం కథకే అర్థాన్ని మార్చేస్తుంది. మామూలుగా మనమేమనుకుంటాం? ఇది దేవుడికి, రాక్షసుడికి మధ్య జరిగిన యుద్ధం అనుకుంటాం. చెడు మీద మంచి గెలిచిందని అనుకుంటాం. కాని దాగి ఉన్న అసలు నిజం అది కాదు. ఇది విధ్వంసం ద్వారా విముక్తిని పొందిన ఒక ఆత్మకథ. అంటే హిరణ్యకశిపుడి మరణం అనేది శిక్ష కాదనమాట, అది ఒక విముక్తి. తన శాపాన్ని బ్రేక్ చేసి ఇంటికి తిరిగి వెళ్లడానికి అదే చివరిమెట్టు. ఆ మరణం ద్వారానే విజయుడి ఆత్మ శాపం నుంచి విముక్తి పొంది తిరిగి వైకుంఠానికి చేరుకుంది. సో చూసారా, మనం జరుపుకునే హోలీ కేవలం రంగులు చల్లుకునే పండుగ మాత్రమే కాదు. అహంకారం మీద భక్తి గెలవడం, చెడు తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకోవడం, అన్నింటికీ మించి కొన్నిసార్లు విధ్వంసం కూడా ఒక రకమైన విముక్తికి దారి చూపిస్తుందనే లోతైన సత్యానికి ప్రతీక. అసలు విధ్వంసమే అంతిమ విముక్తికి మార్గం కాగలదా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.